హలో ఫ్రెండ్స్, ఇక్కడ రోజ్ వచ్చింది. రోజ్ ఫ్లవర్. ఈరోజు టెర్రస్ పైన గోంగూర ఉంది, తోటకూర ఉంది, కొద్దిగా కోసేస్తున్నాను. సింక్ ఫ్లవర్ వచ్చింది, బ్లూ కలర్. ఈ సీడ్స్ వేస్తున్నాను ఈరోజు. కుండీల్లో కొన్ని బాగా ఎండిపోయినాయి, డ్రై అయినాయి. కలెక్ట్ చేశాను కొన్ని. ఈ రోజెస్ చాలా బాగున్నాయి కదా, టేబుల్ రోజెస్. ఎల్లో చిన్న కొమ్మ పెడితే ఇంత బాగా వచ్చినాయి. ఇక్కడ ఎందుకండి, ఇక్కడ వంకాయ బాగా ముదిరిపోయింది. సీడ్ కోసమని తీసాను. ఇలా ఎల్లో వస్తే రెడీ అయినాయి. ఇలా ఎల్లో వస్తే రెడీ అయినట్టేను. ఇవి మళ్ళీ వేసేస్తాను. ఇంకా 2 కుండీలు రెడీగా ఉంచుకున్నాను. నారబెట్టడానికి లూజ్గా ఉంది బాగా మట్టి. ఈ కాకరకాయ కూడా పండిపోయింది. ఈ టమాటోస్ కూడా ఖరాబ్ అయినాయి. ఇవి కూడా వేసేస్తాను. ఈ పాడైనవి వేస్తేనే త్వరగా వస్తాయి, బాగా రెడీ అయి ఉంటాయి సీడ్స్. ఎండబెట్టేసేస్తే ఇంకా బాగా వస్తాయి. ఇందులో మట్టి లూజ్గా ఉందని టేబుల్ రోజెస్ ఫ్లవర్స్ 4 కలర్స్ పెట్టాను సైడ్కి. 1 వీక్లో సెట్ అయిపోతాయి. ఇగోండి, ఈ సీడ్స్ అన్నీ ఓపెన్ చేసి వేస్తున్నాను. ఒత్తుగా వస్తే మళ్ళీ తీసి వేరే వాటిలో పెట్టేస్తాను. ఫ్లవర్ సీడ్స్ ఇవి ఓపెన్ చేసేసాను. ఇవి బ్లాక్గా బాగా రెడీ అయినాయి. ఇందులో వేసేస్తున్నాను. ఇది ఖాళీగా ఉంది, అందుకే ఇందులో వేస్తున్నాను. ఆకుకూరలు వేయటానికని ఇలా ఖాళీ చేసి రెడీ చేశాను. ఇవి వేస్తున్నాను. ఇవి తీసేసినాక మొక్కలు వచ్చినాక ఆకుకూరలు వేస్తాను. కొన్ని ఒకే చోట పడి పలుచగా వేసేసి మట్టి లైట్గా కెలికేస్తున్నాను. ఇవి త్వరగా వస్తాయి, ఈజీగా అలా వేసేసినా చాలు. ఓపెన్ చేయకుండా ఆ కాయలు వేసేసినా వచ్చేస్తాయి. చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను నేను ఇవి. క్రీపరు అవైతే ఎక్కడ కావాలంటే అక్కడ సైడ్లు అల్లించుకోవచ్చు, పెట్టవచ్చు అని అలా పెట్టుకున్నాను. దాన్ని బుషీగా కూడా చేసుకోవచ్చు, క్రీపర్గా కాకుండా. పైన తుంపేస్తే బుషీగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ పండిన వంకాయని బాగా ఎల్లో వచ్చింది. ఇలా కట్ చేసేసాను. కాకర సీడ్స్ కూడా తీసాను. ఇందులో వేస్తున్నాను. ఇది రెడీ చేస్తుంది. ఇది ఖాళీగా ఉంది, ఇందులో వేస్తున్నాను. ఒత్తుగా వస్తే మళ్ళీ తీసేస్తాను వాటిని కొన్ని. ఇందులో నారు పోస్తున్నాను. టేబుల్ రోజ్ వచ్చింది ఇందులో కూడా 5 కలర్స్ పెట్టాను రౌండ్గా. వైట్, ఎల్లో, పింక్, లైట్ పింక్. వైట్లో 2 రకాలు పెట్టాను. వేసేస్తున్నాను. ఇలా ముదురు గింజలు అలా వేసేసినా వచ్చేస్తాయి. ఇది ఖాళీ ఉందని దీనిలో వేస్తున్నాను. ఇంకా ఈ కుండీ 30 రూపీస్, 30కి తీసుకున్నాను. ఇది ఇందులో బాగా వస్తున్నాయి. ఒకే చోట పడినాయి. ఇవన్నీ మళ్ళీ సర్చ్ చేస్తున్నాను మట్టిలో కలిపేసి. ఓన్లీ కోకోపిట్ వేసినా అంతగా రావు, మట్టి కంపల్సరీగా ఉండాలని కొంచెం మట్టి ఇసుక కలిపేశాను. బాగుంది కదా రోజు. లైట్గా ఇసుక వేసేస్తాను పైన. ఇందులో కూడా లైట్గా ఇసుక చల్లుతాను. కవర్ అయిపోతాయి, ఇంకా పైకి కనపడకుండా త్వరగా వస్తాయి ఇలా చల్లితే. స్ప్రేయర్ ఉంది, స్ప్రేయర్తో వాటర్ చల్లుతాను. కొంచెం చిన్న చిన్న మొక్కలు పడిపోతాయి కదా కొంచెం ఎదిగే వరకు.
ఇవి మిర్చి సీడ్స్, ఇవి కూడా రెడీగా ఉన్నాయి నా దగ్గర. వీటితో పాటు ఇంకా వేసేస్తున్నాను, ఇవి కూడా నారులాగా. ఇక్కడ మట్టికి ఎలికేసి ఉంచాను, ఇందులో వేసేస్తున్నా మిడిల్లో. ఇవి కూడా వేసేస్తాను. ఇవి నేను ఎప్పుడు కొనను అసలు, మిర్చికి మొక్కలు ఏం నారు కొనను, ఇలాగే వేసేస్తాను. ఆల్రెడీ కాస్తున్నాయి. ఇక్కడ చిక్కుడు పెట్టాను, చెట్టు చిక్కుడివి. ఒకటి వచ్చేసింది పైకి వాటర్ పోసేటప్పుడు, మళ్ళీ కొంచెం లోపల పెట్టాను. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయినాయి మొక్కలు. ఇవి చిన్న చిన్న చెట్టుకే బాగా కాయలు వస్తాయి, లాస్ట్ ఇయర్ వచ్చినాయి. పసుపు ప్లాంటు, కొరియాండర్ సీడ్స్ వేసాను ఇందులో. వచ్చింది కొత్తిమీర. ఇక్కడ తోటకూర వచ్చింది, కోసేస్తున్నాను. పెరుగు తోటకూర, చందమామ తోటకూర. ఇక్కడ ఇటువైపు కూడా కొంచెం ఉంది. ఇదంతా ఒకటే మొక్క, చాలా టైమ్స్ కోసాను, మళ్ళీ వచ్చింది. గోంగూర సీడ్స్ ఇంకొంచెం టైం పడుతుంది, బాగా డ్రై అయ్యే వరకు ఉంచి తీస్తాను వాటిని. ఇంక ఇక్కడ కొంచెం ఉంది. ఇదిగోండి, ఇది కోసాను. ఇవి సీడ్స్ వస్తాయని చూస్తున్నాను. మొక్క అయితే హైట్ అవుతుంది, ఇంకా సీడ్ డెవలప్ అవ్వలేదు. ఇక్కడ చుక్కకూర సీడ్స్ వచ్చినాయి కొన్ని లాస్ట్ టబ్లో. ఈ చిన్న డబ్బాలో గోంగూర ఉంది, సైడ్కి పెట్టేశాను. అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు వీడియో తీయటానికి, ఇటు పెట్టుకున్నాను. ఇక్కడ ఖాళీగా ఉందని ఇందులో గోంగూర వచ్చింది, ఇది కూడా కోసేస్తాను. ఇక్కడైతే స్టూల్ వేసుకుని ఖాళీగా పోయొచ్చు. అక్కడ ఖాళీ లేదు అసలు, సందులో ఉన్నాయి, అందుకని తెచ్చుకుని ఇటు పెట్టేశాను. ఇవి ఎంత కోస్తే అంత బాగా వస్తున్నాయి కొమ్మలు. ఇక్కడ కూడా సీడ్ రెడీ అవుతున్నాయి కానీ తక్కువేను, ఇది కొంచెం చిన్నగానే ఉన్నాయి. చిన్న డబ్బాల్లో వస్తున్నాయి ఇవి. కొన్ని సీడ్ వేసాను వీటిని. సింక్ ఫ్లవర్స్ ఈ డబ్బాలో బాగా వస్తున్నాయి, డైలీ 2 ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకా కొంచెం ఉంది గోంగూర, ఇక్కడ కూడా కోస్తున్నాను. ఇది ఆయిల్ టిన్ను, చిన్న డబ్బా. ఇది కట్ చేసేసి ఇలా మొక్కలు పెట్టాను. ఇందులో కొన్ని చిన్నగానే ఉన్నాయి లీవ్స్. ఇందులో వైట్ సింక్ ఫ్లవర్స్ వస్తున్నాయి. బౌల్ నిండిపోయింది. సీడ్ వేసి చాలా అయింది, అందుకే కోసేస్తున్నాను. పండిపోతున్నాయి లీవ్స్. చిన్న చిన్న డబ్బాలు ఎక్కడ కావాలంటే అక్కడ సైడ్కి పెట్టేస్తూ ఉంటాను. ఈ గోంగూర వచ్చింది. ఇక్కడ మిర్చి ప్లాంట్ ఒకటి ఉంది. ఎందుకండి మిర్చీలు స్టార్ట్ అయినాయి, చిన్న మిర్చి వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఈ బకెట్లో కూడా గోంగూర ఉంది. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఒకటి వస్తుంది. ఈ గోంగూర కూడా కోసేస్తున్నాను. ఇక్కడ పుదీనా వచ్చింది సైడ్కి. ఒక కొమ్మ పెట్టాను, చిన్న కొమ్మ, ఎప్పుడో ఇంత బాగా వచ్చింది. అది కూడా కొద్దిగా కోసేస్తాను. ఈ లీవ్స్ డ్రై అయినాయి, తీసేస్తున్నాను.
బాగుంది కదా ఫ్లవరు. పుదీనా కొద్దిగా తీస్తున్నాను. ఇలా చివర్లో తీసేస్తే ఇంకా బుషీగా వస్తుంది. ఇది కొంచెం తీసుకుంటున్నాను. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీస్తూ ఉంటాను పుదీనా. కొరియాండర్, కొత్తిమీర ఇప్పుడే వస్తుంది, మళ్ళీ వేయాలి. ఈ గోంగూర వచ్చింది, నీళ్ళు వేసేస్తున్నాను. ఇంక ఈ కుండీలు సైడ్కి పెట్టేస్తాను. ఇక్కడ చిక్కుడుకాయ ఎప్పుడో డ్రై అయింది, పడింది, ఇలా వచ్చేసింది. చిన్న చెట్టుకే ఫ్లవరింగ్ కాయలు స్టార్ట్ అయిపోయినాయి, పడిమోల్సింది అది. ఎల్లో ఫ్లవర్స్ ఇవి, కనకాంబరం ఫ్లవర్స్. ఎల్లో నేను కొనుక్కొచ్చి పెట్టాను ఈ మొక్క. ఈ ఎల్లో బాగా వస్తున్నాయి. ఈ ఒక కలరు. ఈ కనకాంబరం ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయి. లేడీ కనకాంబరం ఫ్లవర్స్ త్వరగా వెళ్ళిపోతాయి, ఇవి 2 days ఉంటాయి. ఇక్కడ తోటకూర వచ్చింది. ఇక్కడ ఎప్పుడో తోటకూర సీడ్స్ వేశాను, అక్కడక్కడ వచ్చినాయి తోటకూర మొక్కలు. ఇది ఒకటి క్రీపర్ ప్లాంట్, దీన్ని యాడ్ చేసుకుని అల్లుకుంది. ఇక్కడ కొన్ని టేబుల్ రోజెస్ పెట్టాను, ఎల్లో, లైట్ పింక్ వచ్చినాయి.